హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ సోషల్ మీడియాకి రావటానికి కారణం నిజంగా మా అబ్బాయేనండి. కానీ దీని వెనక నాకైతే చిన్న స్వార్థం ఉందండి. ఎందుకంటే దేవుడికి సంబంధించినయి ప్రతి వస్తువు కొత్తయి కొనాలనే కోరికుండేదండి నాకు. నాకొక తులం బంగారం కొనుక్కోవాలని ఎప్పుడూ లేదండి. ఈ సోషల్ మీడియా ద్వారా నాకు ఇవి కావాలి, అవి కావాలి అనేది ఏముండేది కాదండి. కానీ చిన్న చిన్న కోరికలు ఆడపిల్ల ఏదన్నా అడిగితే, పిల్లలేదన్నా అడిగితే కొనివ్వటం అలాంటి కోరికలైతే ఉంటాయండి. ప్రతీదీ మగవాడే తేవాలి, ఆయనే తేవాలంటే కుదరదు కదండీ! మనం కూడా చెయ్యాలి కదా! అలాగే నేను కూడా ముందు మీలాగానే చేసేదాన్నని ఇంట్లో. ఈ సోషల్ మీడియా కాకుండా వేరే వర్క్ కూడా ఇంట్లోనే చేసేదాన్నండి అప్పుడు. కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఆ వర్క్ వదిలేసానండి. ఆ వర్క్ చేస్తూనే నేను సంపాదించిన డబ్బుతో నేను ఈ కొద్ది కొద్దిగా నేను దేవుడి వస్తువులన్నీ కొనుక్కున్నానండి. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను స్టీల్ వాటిల్లో కూడా వాడినవి ఉన్నాయండి. అన్నీ కూడా. నేను ఒక్క కుందులు తప్పితే మిగతాయన్నీ స్టీలియే వాడానండి. ఇత్తడివి అక్కడక్కడ కొన్నానండి. ఒక రాగి పాత్ర మాత్రమే నా దగ్గర ఉండేదండి. కానీ మిగతాయన్నీ దేవుడిచ్చినియండి. అలా నాకు కోరికుండేదండి. ఆ కోరికలతోటి నేను ఎన్నో ఏళ్ళు కష్టపడి ఇలా కొనుక్కున్నాను. ఆ తర్వాత కరోనా తర్వాత కొంచెం మా వారి సంపాదన ఆయన మందులకి, నా మందులకి సరిపోక ఇంకా మా అబ్బాయి "నువ్వు సోషల్ మీడియాకి రా మమ్మీ. తప్పకుండా ఈ సోషల్ మీడియాలో నీకు హెల్ప్ అవుతుంది. నువ్వు చక్కగా తీసుకోవచ్చు. అన్నీ కూడా దేవుడికి సంబంధించినయి